ప్రస్తుతం టాలీవుడ్ లో అక్కినేని కుటుంబ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. అక్కినేని నాగచైతన్య, శోభితాలు త్వరలో వివాహం చేసుకుంటూ ఉండగా నాగ్ చిన్న కుమారుడు అఖిల్ అక్కినేని కూడా సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకుని షాక్ ఇచ్చారు. త్వరలోనే వీరి పెళ్లి కూడా గ్రాండ్ గా జరగనుంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ తెలుగు ప్రజల చూపు అక్కినేని ఫ్యామిలీపై పడింది. సమంత నుంచి విడాకులు తీసుకున్న తర్వాత ఒంటరిగా లైఫ్ లీడ్ చేశారు నాగచైతన్య. ఈ క్రమంలో ఎవ్వరూ ఊహించని విధంగా తన సహనటి శోభిత ధూళిపాళ్లతో ఎంగేజ్మెంట్ చేసుకుని షాక్ ఇచ్చారు చైతు. వీరిద్దరి బంధంపై ఎప్పటి నుంచో మీడియాలో కథనాలు వస్తూ ఉన్నాయి. కానీ జనం అంతగా పట్టించుకోలేదు. కానీ చివరికి అవే నిజమయ్యాయి. వీరి బంధాన్ని అధికారికంగా ప్రకటించారు నాగార్జున. తమ హీరో మరోసారి వివాహ బంధంలోకి అడుగు పెడుతూ ఉండటంతో అక్కినేని అభిమానులు కూడా హర్షం వ్యక్తం చేశారు. డిసెంబర్ తొలి వారంలో నాగచైతన్య, శోభితాల వివాహం జరుగుతుందని మీడియాలో కథనాలు వస్తూ ఉన్నాయి. ఇందుకోసం విస్తృతంగా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. నాగచైతన్య మరో తోడు వెతుక్కుని జీవితంలో స్థిరపడుతూ ఉండగా మరి సమంత పరిస్థితి ఏంటని ఎప్పటి నుంచో వార్తలు వస్తూ ఉన్నాయి. చైతుతో డివోర్స్ తర్వాత ఆ బాధ నుంచి కోలుకోవడానికి సమంత ఎంతో శ్రమించారు. కోయంబత్తూరులోని ఈషా ఆశ్రమంలో ఆధ్యాత్మిక సేవలో గడిపి డిప్రెషన్ నుంచి కోలుకున్నారు. ఇంతలో మయోసైటిస్ లాంటి అరుదైన వ్యాధి బారిన పడిన సమంత చికిత్స తీసుకుని తిరిగి మామూలు మనిషిగా మారారు. తిరిగి సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీ అవుతున్న సమంత రీసెంట్ గా నవంబర్ 7న సిటాడెల్ హనీ బన్నీ అనే స్పై థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ వెబ్ సిరీస్ టాప్ ట్రెండింగ్ లో నిలిచి అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో నాగచైతన్య రెండో పెళ్లి విషయం బయటకు రావడంతో సమంత ఎలా స్పందిస్తారోనని అంతా అనుకున్నారు. కానీ ఆమె ఈ ఇష్యూని చాలా లైట్ తీసుకున్నారు. కాకపోతే ఇండైరెక్ట్ గా నాగచైతన్యపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఇదిలా ఉండగా సిటాడెల్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో సమంత లవ్ లో ఉన్నట్లుగా గాసిప్స్ వైరల్ అయ్యాయి. అయితే ఇది తర్వాత పుకారుగానే మిగిలిపోయింది. తాజాగా మరోసారి సమంత పర్సనల్ లైఫ్ కు సంబంధించి మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సమంత ఓ బాలీవుడ్ స్టార్ తో పీకల్లోతు ప్రేమలో పడ్డారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారన్నది ఆ వార్తల సారాంశం. ఆ హీరో ఎవరో కాదు, బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ బోనీ కపూర్ కుమారుడు హీరో అర్జున్ కపూర్. నిన్న మొన్నటి వరకు మలైకా అరోరాతో డేటింగ్ చేసిన అర్జున్ ఇప్పుడు సమంతతో ప్రేమలో పడ్డాడని బీటౌన్ లో ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి. ఇటీవల సమంత షేర్ చేసిన కవితకు అర్జున్ రిప్లై ఇవ్వడం బాలీవుడ్ లో చర్చనీయాంశమైంది. దీంతో సమంతతో ఎలాంటి పరిచయం లేని అర్జున్ కపూర్ ఎందుకు రిప్లై ఇచ్చాడు? వీరిద్దరి బంధం నిజమేనా అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.